స్థానిక సర్పంచ్ కావ్య కాశిరెడ్డి గారు, ఈ భవన సిఎస్ఆర్ ఫండ్ ల్యాండ్ ఫార్మర్ మాజీ రిటైర్డ్ ఆర్మీ సిఎస్ఆర్ వింగ్ అధినేత రఘురామ్ గారు, అలాగే గన్పూర్ నివాసి ప్రాపర్ రాఘవేందర్ శిరీష మేడం, మన గన్పూర్ ఆడబిడ్డ కోడలు, వారు దర్జాగా నేను 2-3 సార్లు ఎక్కడో రాఘవేందర్తో కలిసిన, అనుకోకుండా బయట నాది గన్పూరు అని చెప్పడం చాలా సంతోషం అనిపించింది. కాబట్టి వారు నా ఊరికి ఏదో చేయాలనే ఆలోచనతో పెద్దలు ఇచ్చిన ఈ స్థలాన్ని, ఈ పాత బిల్డింగ్ తీసేసి పునర్నిర్మాణం చేయడానికి వారి వంతు కృషి ల్యాండ్ ఫార్మర్ చేసినందుకు రాఘవేందర్ శిరీష మేడం గారికి, ఎస్పీ గారికి, అలాగే వేదిక పైన ఆశీలైన ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, ఎంపీటీసీ గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి, మన ఎంఈఓ గారికి, వేదిక పైన ఆశీలైన పెద్దలందరికీ, ల్యాండ్ ఫార్మర్ యాజమాన్యానికి, ఈ సభలో ఆశీలైన గన్పూర్ ముఖ్యులకు, పెద్దలకి, ఈ పాఠశాలలో చదువుతున్న ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. బ్రహ్మాండమైనటువంటి ఒక పాఠశాల నిర్మాణం చేసినందుకు నేను మరొకసారి ల్యాండ్ ఫార్మర్ యాజమాన్యానికి, రఘురామ్ గారికి నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియస్తాము. ఎందుకంటే మన దగ్గర గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నా, ప్రైవేట్ పాఠశాలలు కొన్ని ఉన్నాయి. దీనికి ఈ పాఠశాలలు ఇటువంటి చాలా మన నియోజకవర్గంలో 10ల సంఖ్యలో 20 సంఖ్యలో కట్టడం జరిగింది. చాలా 90%, 80% కట్టడం జరిగింది. ఇండస్ట్రీ వాళ్ళతోని, బిల్డర్ వాళ్ళతోని చాలా మంది సహకారం తీసుకొని ఇటువంటి డైనింగ్ హాలు, కిచెన్, సైన్స్ ల్యాబు, మిగతా ల్యాబులన్నీ, రూమ్స్ అన్ని ఇవన్నీ చక్కగా ఫ్యాన్స్, కరెంటు, ఫర్నిచర్ ప్రైవేట్ పాఠశాలలో లేదు సుమా. మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. నేను హెచ్ఎం గారిని, ఈ పాఠశాల ఉపాధ్యాయులను కోరుతా ఉన్నా, పేరెంట్స్ మీటింగ్ పెట్టండి. పేరెంట్స్ మీటింగ్ పెట్టి డబల్ స్ట్రెంత్ కావాలి, రిజల్ట్ రావాలి. మీ సర్వీస్లో ఎక్కడైనా ఉంటే ప్రైవేట్ పాఠశాల ధీటుగా ఉందా లేదా చెప్పాలి. మీరు ప్రైవేట్ పాఠశాలలు చాలా ఉన్నాయి, చూసినారు ఒకసారి.